హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఎర్లీగా లేచేసి అనమాట. అది అల్లా కూడా వేస్తుంది చూడండి. ఇక్కడ ముందే లేచాను నేను. అదే చీకట్టుకుందని చెప్పని ఆఖరికి ఇలా అమ్మవారి పూజని చెప్పాం కదా. ఇలా 5 రోజులు అవుతుంది వాళ్ళకి. 5వ రోజు కాబట్టి ఇలా స్నానం చేయించామని చెప్పానంట తాతయ్య. సరే అని చెప్పి స్నానం చేపిస్తున్నాం. మరి అమ్మవారు మొత్తం దిగిపోయిందంటే లేదని మొత్తంగా దిగలేదు. కొద్దిగా అక్కడ ఇలా ఉబ్బెత్తుకొచ్చినాయి కదా అవి అయితే ఇలా తగ్గినాయి మాట. కొద్దిగా మనం మొట్టలు వచ్చినప్పుడు కొద్దిగా ఇలా మనకి కొద్దిగా బయటకు వచ్చేసినప్పుడు కొద్దిగా ఇలా కలుగుతూ ఉంటాయి కదా. సేమ్ అలా ఉన్నాయి మా పాపకి. ఇలా ఇలా ఉన్నాయి తాతయ్య అంటే ఏం కదమ్మా స్నానం చేయించేసేయండి, ఇలా 5వ రోజుగా స్నానం చేయించండి అని చెప్పన్నారు. సరే తాతయ్య అని చెప్పన్నాం. వేడి నీళ్ళు అయితే మా అక్క పొయ్యి పెట్టింది, కాస్తుంది. మా పాప ఇలా పొద్దున ఫోన్ పెట్టుకొని చూస్తా కూర్చుందండి. అసలు యాపాక మీదే కూర్చోట్లేదు. అంత అమ్మదయ్యా నాకైతే ఏం చెప్పాలి ఇంకేం అర్థం కావట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేయడం కిప్ చేయదు ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది మొత్తం వీడియో పెడుతున్నాం కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి. ఎందుకంటే యూస్ కూడా పడిపోతున్నాయి. నాకైతే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేను టెంపుల్కి వెళ్ళే వీడియోస్ పెడుతున్నాను, ఆడికి వెళ్ళిన పెడుతున్నాను, అలాగే సెంటర్కి వెళ్ళినా ఏం వెళ్ళినా పెడుతున్నాను వీడియోస్. కానీ పెద్ద చూడట్లేదు ఫ్రెండ్స్, వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఎందుకంటే తెలుస్తూనే ఉంది కదా, నేను చెప్పాను కూడా ఫన్నీగా ఒకటి ఉంటుందని. అన్ని వేళ ఫన్నీగా ఉండలేదు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని టైంలో మనం ఇంట్లో ఎలా ఉంటాం నార్మల్గా ఉంటాయి, కోపం వస్తుంటారు, గొడవలు అయితే ఇంట్లో అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదు ఆడ మా పాప కోసం అని. బాగా మాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్. అసలు తాతయ్య వాళ్ళు చెప్పారు. మా అక్క అయితే ఉదయం నైట్ అక్కడికి వెళ్ళి కళ్ళు కానీ లేకపోతే బెల్లం పానకం కానీ మళ్ళీ మజ్జిగ అంటారు కదా ఫ్రెండ్స్, మజ్జిగ ఇలా వారబోసి రమ్మని చెప్పన్నారు. తాతయ్య 5 రోజులు అలాగే చేసి వచ్చింది మా అక్క. నేనైతే ఫస్ట్ రోజు పెట్టాను వీడియో, మళ్ళీ పెట్టలేదు. అవి టెంపుల్ కాడికి వెళ్ళేవి. ఇంకా మా అక్క ఇంకొద్దులే బుజ్జి అంతవరకు చాలే అంది, ఇంకా ఆఫ్ చేశాను అనమాట. నేను వెళ్ళి మా అక్క చేసుకుని వస్తూ ఉంది. మా నార్మల్ అక్క అయితే మిస్ కాకుండా చక్కగా చేసుకుని వచ్చింది ఫ్రెండ్స్. చింతలి ఒకసారిట్రా, మా పాప వస్తుంది ఫ్రెండ్స్. త్వరగా మా పాప చూడండి ఏం చేస్తుందో. ఇదిగో ఫ్రెండ్స్ మా పాప వచ్చేసింది అన్నమాట. చూడండి మంచిగా చూపి మొహం. ఇదిగో ఫ్రెండ్స్ మా పాపకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కన్ను వాచింది, ఇది కన్ను చూడండి నార్మల్గా ఉంది. మంచిగా చూడమ్మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పు, హాయ్ సబ్స్క్రైబరు అని చెప్పి. ఫ్రెండ్స్ మా పాప అయితే ఇంకా చూపించగా ఒకసారి చూడమ్మా, చూడు మంచిగుండు. ఇగో ఇక్కడెక్కడ తెల్లగా ఉందండి, ఇక్కడికి అయిపో. నేను చెప్పా కదా అంతగా లేవు, తాతయ్య చెప్పినట్టుగా కొంచెం పర్లేదు కదా. చింతలి హెడ్ చూపి చూడు తలలేపు. మా పాప అలుగుతుంది ఫ్రెండ్స్ పొద్దునే. అమ్మాయి నాకు చూపి ఇంకో ఫ్రెండ్స్కి చూపివా. మా పాప అయితే ఆట ఆడుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చింతలి నువ్వు స్నానం చేస్తావు కదమ్మా, చెప్పు మరి ఫ్రెండ్స్కి చెప్పు. రేపైతే కాదు ఇవాళ అనాలి, ఇవాళే పోసుకుంటా అని చెప్పి. ఇంకా మా పాప వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఆట ఆడుకోవడానికి. ఇంకా ఇదిగోండి మా కుక్కలు జూలీ, అదిగోండి ఫ్రెండ్స్ జూలీ అక్కడ ఉంది. దాని పిల్లలు అయితే మా అన్నయ్య దగ్గర ఉంటున్నాయి, అది ఉండట్లేదు మాట పిల్లల దగ్గర. ఎందుకంటే కరిచేత నేను చెప్పిన పాలు తగ్గినప్పుడు అది దూరంగా ఉంటుంది. ఇవాళ అయితే మొబ్బట్టిన ఫ్రెండ్స్, ఈ వాన చెట్టుకుంది అనుకుంటా. దాని ఎర్లీగా లేచింది కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో. లైట్లు కూడా ఇంకా ఆర్పలేదు ఫ్రెండ్స్. సూపర్ ఉంది కదా. మా అమ్మ అయితే నన్ను భలే మర్చుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎర్లీగా లేచాను కదా, అందుకని నాకు చాలా బాగా అనిపించింది. రోజు ఇలాగే లేవాలమ్మా అంటుంది మమ్మీ. లేస్తాం మమ్మీ, బాగా లేస్తా. ఏ టైం చెప్పు, టైం ఫిక్స్ చేసుకుంటా చెప్పాను నా ఫ్రెండ్స్. సరే టైం చెప్తే నాకు నీకు చెప్పని మా అమ్మ నవ్వుతుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చిరబట్టి కిప్ చేయదు ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క అయితే నీళ్ళు పెట్టేస్తున్నారు పొయ్యి మీద, వేడి నీళ్ళు. ఇది రేగు డబ్బా, దీంట్లో ఉన్న నీళ్ళు. చీకటిగా ఉంది అక్క, కనబడట్లేదు. ఓపెన్ వచ్చి నువ్వు అవి పెట్ట మాకు అవసరం లేదు, కనబడుతుందిలే. లైట్ వేసా కనబడుతుంది. మా అక్క వేపాకు చూపిద్దాం చీకటిగా ఉంది కదా, అందుకని కర్రబెట్టి వేపాకు చూపిద్దాం అనుకుంటాం ఫ్రెండ్స్. ఇదిగో పసుపు కూడా వేసారు అక్క, ఇంకా అంతేనా. పసుపు వేపాకేసి నీళ్ళు కాచి పాపకు స్నానం చేపిస్తారంటారు ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మాయి దగ్గర చెప్పింది ఇంకా చేస్తున్నారు. అక్క ఉడికింది కదా అక్క, ఏం కదా ఆ నీళ్ళలో మొత్తం రసమతం దిగి కాని చూపి అటుకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్. పొద్దునే లేసి వేపాకే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. అసలు రోజు తేడు ఇవాళ మాట తీసుకొచ్చాడు మాట వేపాకు. రోజు మా తమ్ముడు లేకపోతే ఫస్ట్ రోజున మా మేనల్లుడు
ఇలా తీసుకొచ్చాడు. ఇవాళ ఏంటో మా అన్నయ్య ఏం బుద్ధి పుట్టిందో ఇలా ఎర్లీగా లేచి ఇగో వ్యాపారం కోసుకొచ్చి ఇచ్చాడనమాట మా అమ్మకి. చాలా థ్యాంక్స్ పదకొడిక, చాలా ఎర్లీగా లేచి అయ్యాలా ఏంటో విశేషం అని మా అమ్మ అంటుంది. మా అన్నయ్యనైతే ఏం లేదమ్మా ఇవాళ నాకేదో బుద్ధి పుట్టిందమ్మా అని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా మా ఇటైతే రాకోకుండా ఉన్నాడనమాట. అందుకని నేను అంటున్నమాట. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ప్రోత్సహించండి. ఈ వీడియో చూడండి, కిప్ చేయదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. చింతలు చూడ సరే చూడక చింతలి మా పాప తాను చేసింది. మాకు మేము టెంపుల్కి అయితే వచ్చేసాం. నాకైతే వణుకొచ్చేస్తుంది. గుడి అన్న టెంపుల్ ఉన్న ఒకటే అమ్మో నాకు పాటలు అనిపిస్తుంది మా పాప. ఇదిగోండి పోచమ్మ దేవాలయం అనగా అనమాట. బర్త్డే బళ్ళు నేర్చుకుంటా. నాకు ఇవాళ కూడా పూజలు రాలేదండి. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్తారో మనకైతే తెలీదు. నేను కొడతలే కలుపుకోండి అక్క మీరు. అమ్మో అమ్మో జాగ్రత్త తగ్గుద్ది. ఆకులు కాలు ఇంకా ఆకులు కాలు. అయ్యో దా నీళ్ళ ఆట ఆడుతుంది. ఇంకా నెత్తి మీద నిలిచిమ్ము ఇలా ఇలా ఇలా. మా పాప సలికోటు వేసాం బాగా ఉరుగుతుంటే. అది మా పెద్ద అక్క సలికోటు. ఇగో గుడికాడికి వచ్చేసాం. అద్దుకో అలా చేయొద్దు అనేది. అందుకే మా పాప చూడండి నన్ను ఎత్తుకో అమ్మా. ఎవరో కోడిని కోసినట్టున్నారండి, వచ్చినట్టున్నారు ఇక్కడ. నన్ను వచ్చారనుకుంటా ఒకవేళ. నన్ను వచ్చారంటండి. ఇక్కడ చూడండి మనమే డోర్ తీసుకొని లోనికి అంటే దర్శనం చేసుకోవచ్చు. ఆగమ్మ లోనికి వెళ్ళిపో, మాకు లోనికి వెళ్ళొద్దు. దండం పెట్టుకో, ఫోన్ పెట్టుకుంటే దర్శనం దండం పెట్టుకో. పూజ చేసినప్పుడు ఫోన్ వద్దమ్మా. మా మంచి పాప అండి, చక్కగా వింటుంది. అగ్గిపెట్టి మర్చిపోయొచ్చావా అమ్మా. మా అక్క ఒకలాగా చేయలేదండి ఇవాళ. అగ్గిపెట్టి అక్కడ ఉన్నాయి చూడు టెంపుల్లో గట్ట. అగ్గిపెట్టి మర్చిపోయి వచ్చిందంటండి మా అక్క. ఉందా సైడ్ కూడా చూడు. ఇక్కడ కొట్టుకోలేదండి, చాలా దూరం అన్నమాట వెళ్ళి రావాలంటే. మా అక్క అయితే పూజ చేస్తుంది. అగ్గిపెట్టి ఉందో చూసుకోవాల్సింది. అలా ఖచ్చితంగా చూడు సరే ఇటు చూడు మంచిగా. కుక్క బస్ వేసేసి పూజ చేస్తుంది అన్నమాట మా అక్క. నాన్న కొద్దిగా వెళ్తూ వస్తుంది. మనం బాగా చింతలు బాగా అమ్మ చేయని ఇంకొంట్లో అయితే పూజ చేసుకుంటున్నాం. టెంకాయ తీసుకొచ్చుకొని మేము అగ్గిపెట్టి మర్చిపోయామండి. కొబ్బరికాయ ఇవ్వండి. ఇక్కడైతే ఇలా పెట్టారు దేవుడి పటాలు కొన్ని. ఈ దేవుడి పటాలు కూడా ఇసుక కూడా పెట్టారండి, మరి ఎందుకు పెట్టారంటే నాకు తెలియదు. మా అక్క అబ్బాయి అక్కడ పూజ చేస్తుంటుంది కండి, వెళ్తురు కూడా కమ్మట్లుగా. అందుకని ఇటు వచ్చమాట. పెయింటింగ్ మొత్తం పోతుందండి, చక్కగా బాగుంది. లేకపోతే ఇక్కడ చూడండి అమ్మవారు ఏడుస్తున్నట్టుగా ఉంది కదండి. ఇదంతా తీసేస్తే ఇక్కడ వరకు అమ్మవారు ఏడుస్తుందేమో అనుకుంటారు గబ్బాలు చూస్తే. గుడి పైన మొత్తం చెట్లే అండి, తీగలు వచ్చినాయి చక్కగా, చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా బోనాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా బాగానే ఉంటాయి. ఇంకా బోనాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ప్రారంభం అవుతాయి కదా. ఇంకా అప్పుడే చూస్తే ఇంకా రద్దీగా ఉంటాయండి. ఎందుకంటే డప్పులు కొట్టుకుంటూ అన్ని బోనాలు జరుగుతాయి. ప్రతి ఊళ్ళో జరుగుతూనే ఉంటాయి ఇంకా బోనాలు. ఇవ్వండి చూడండి, గుడి చుట్టూ ఇంత ప్లేస్ ఉందన్నమాట. జనం అంతమంది వచ్చినా పడతారు అనుకుంటా. ఇక్కడ కూడా ఒకటి ఉందండి చూడండి, పుట్ట అనుకుంటా అండి. ఇది కూడా ఒక చెట్టు నరికేస్తారు, మరి ఇదైతే ఇలా ఉందండి. నాకు అర్థం కావట్లేదు. ఇగో ముడుపులు అయితే కట్టొచ్చు అనుకుంటా. ఇదిగోండి పైన అంత పెద్ద చెట్టు. ఇది వేప చెట్టు కాదు, దీనైతే మా అమ్మ గానుగ చెట్టు అంటదండి. గానుగ చెట్టు అంటాం మేమైతే అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. అదే గుడి చుట్టూరు ఇలా పిచ్చి చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ కుర్చీ, ఇక్కడ కుర్చీ ఉందండి. గుడి ముందు ఉన్నదైతే వేప చెట్టు అండి పెద్దది. అక్కడ కుర్చీ ఉంది. మా అక్క టెంకాయ కొట్టేస్తుంది, వెళ్దాం. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. ఇవన్నీ టెంకాయ అయితే కొట్టేస్తుంది మా అక్క.
గంట కూడా ఉందండి. ఇదిగోండి గంట కూడా ఉంది. అయిందా దండం పట్టుకొచ్చింది తల్లి. సరే నేను తింగరేరా. ఇదిగోండి గంట. ఇక్కడ కోతులు కట్ట వచ్చి తింటేని బయట పెట్టినట్టున్నారండి కాయలు. 2 కాయలు అయితే కుప్పలు వచ్చి పెట్టారన్నమాట. ఇక్కడ ఏంటంటే పురుగులు ఉన్నాయండి. గాజు పురుగులు అనుకుంటా. ఇక్కడ అమ్మవారిది ఉంది. గాజు పురుగులు లాగా ఉన్నాయండి. చింతలి చూడు 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 గంట గంట కొట్టవా. ఇంకా గంట అంటే కొట్టు. కొట్టు. తలిపేకి ముందు కొడతారు గంట. తలిపేసి వచ్చేప్పుడు కాదు కొట్టేది గంట. కొబ్బరి ఇంటికి వెళ్ళి అక్కడ ఏంటవా కొట్టేస్తుందా. ఏం చింతలు కొబ్బరి తింటున్నావా చూడు. ప్రసాదం గుడికాడ తింటున్నావు అనమాట. ఇంకా ఇంటి దాకా వెళ్ళకోకుండా. చింతలి ఓకేనా? బొట్టెట్టుకున్నావు నువ్వు? రా చింతలి ఇంకా